brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆ పర్యావరణ ప్రేమికుడి గుండె ఆగిపోయింది. నిత్యం పర్యావరణ పరిరక్షణ కోసం తప్పించే ఆ శ్వాస శాశ్వతంగా నిలిచిపోయింది. పర్యావరణంపై పచ్చని సంతకం చేసిన ఆ వృక్షం నేల కొరిగింది. వనజీవి రామయ్య శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య తుది శ్వాస విడిచారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. వనజీవిని 2017లో పద్మశ్రీతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. చెట్లను పెంచండి అంటూ చిన్నప్పటి నుంచి ప్రజల్లో చైతన్యం నింపుతూ వచ్చారు వనజీవి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ పర్యావరణ మార్పులని వనజీవి ఎప్పుడూ చెప్తుండేవారు. దీనికి పరిష్కారం అడవులను సంరక్షించడంతో పాటు ప్రతి ఒక్కరూ కొత్త మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడమే అని వనజీవి బలంగా విశ్వసించేవారు. ఈ దిశగా అవిశ్రాంతంగా కృషి చేశారు రామయ్య. మొక్కలు నాటడం, సంరక్షించడమే కాదు, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన మరణం పర్యావరణ ఉద్యమానికి తీరని లోటు అని చెప్పాలి. దరిపల్లి రామయ్య కోటి మొక్కలు నాటి వనజీవి రామయ్యగా పేరు సంపాదించారు. మొక్కల ప్రాధాన్యత తెలిపే బోర్డులను తాను అలంకరించుకొని నిత్యం పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారు. 50 ఏళ్లుగా అలు పెరగకుండా విత్తనాలు జల్లుతో మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో జల్లుతుండేవారు వనజీవి రామయ్య. 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతిలో వనజీవి గురించి పాఠ్యాంశంలో చేర్చింది. 3 కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని వనజీవి రామయ్య చెప్తూ ఉండేవారు. వనజీవి మృతిపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. ఆ పర్యావరణ ప్రేమికుడి గుండె ఆగిపోయింది. నిత్యం పర్యావరణ పరిరక్షణ కోసం తప్పించే ఆ శ్వాస శాశ్వతంగా నిలిచిపోయింది. పర్యావరణంపై పచ్చని సంతకం చేసిన ఆ వృక్షం నేల కొరిగింది. వనజీవి రామయ్య శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య తుది శ్వాస విడిచారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు.